హలో ఏడకపోతున్నావు? పర్మిషన్ అడిగే పని లేదా? వెళ్ళిపోతున్నావింది. హలో ఏడకపోతున్నావు? పర్మిషన్ అడిగే పని లేదా? వెళ్ళిపోతున్నావింది. పర్మిషన్ అడగడానికి నిన్నెందుకు అడగాలి పర్మిషన్? పర్మిషన్ అడగడానికి నిన్నెందుకు అడగాలి పర్మిషన్? నువ్వు అసలు ఎవడురా? నాకు అర్థం కాదు. నువ్వెవరు నన్ను అర్థం చెప్తున్నావు? ఇది మా ఇల్లు, నేను ఆపుతా, నా ఇష్టం. నీళ్ళైతే నేను పైకి వెళ్తున్నా. పైకి నువ్వు ఆ రూమ్ ఇది కాదు, ఆ పక్కన పక్కన సందులో ఉంది ఆ రూమ్. అడ్రస్ ఇదేమ్మా తల్లే. పైకి వెళ్తున్నా అంటే దేనికి వెళ్తున్నావు? పైన ఎవరున్నారు నీకు తెలిసిన? ఆఫీస్ ఉంది, వెళ్తున్నా. ఏ ఆఫీసు? మాకు తెలియకుండా ఆఫీస్ ఉందా పైన? ఏ షూట్ అయ్యా? పైన షూట్ జరుగుతలేదా? షైన్ షూటింగ్ అయితే ఇవన్నీ కార్లో అన్ని పెడతాను, నువ్వు మూసుకొని పో అటు ఆ పక్క గల్లి. మాకేం తెలుసు, పిలిచారు వస్తున్నాను. ఎవరు ఎక్కడ పిలిచారు? లొకేషన్ సరిగ్గా చూసుకుని జాబు. ఎవరు ఎక్కడ పిలిచారు? లొకేషన్ సరిగ్గా చూసుకుని జాబు. లొకేషన్ ఇదే అమ్మా తల్లే. లొకేషన్ ఏముందేడా? నాకు లొకేషన్ పెట్టడం రాదు. నాకు లొకేషన్ పెట్టడం రాదు. మళ్ళీ నేను ఆపుతాను. ఇది మా మెట్ల మీద నుంచి వెళ్ళదు. కావాలంటే ఇక్కడ నుంచి పైకి దూక్కుని వెళ్ళు. పైకి దూకే కావాలంటే ఎగురు. వెళ్ళమేను ఇంకా వెళ్ళావనుకో బాగా చెప్తున్నా. మర్యాద బయటికి పో. బయటికి ఎందుకు పోవాలి? లొకేషన్ ఇది, పైకి వెళ్తే. ఏ లొకేషన్? నాకు అర్థం కాదు. అర్థం కాదంటే నువ్వు ఎందుకు వచ్చావాడికి? నాకు అర్థం కాదు. నిన్నెవడు రా షూటింగ్ లో పెట్టుకునేది? నాకు అర్థం కాదు. నువ్వు ఎవడు? నాకు అర్థం కాదు. నిన్నెవడు రా షూటింగ్ లో పెట్టుకునేది? నాకు అర్థం కాదు. నువ్వు ఎవడు? నాకు అర్థం కాదు. నేను జరగను. ఎవరు కావాలి నీకు ఇప్పుడు? ఎవరు కావాలి నీకు? అమ్మాయి అదే చెప్పి ఇందాక వచ్చినప్పుడు చెప్పాను. అది ఆ పక్క గల్లి, ఇక్కడ కాదు. ఈ బిల్డింగ్ లో ఉన్న ఒక అమ్మాయి అల్లు. ఆ అమ్మాయి ఇప్పుడు బేరం మాట్లాడుకుని పైకి వెళ్తున్నావా? ఎంత? 10,000 నీ మామూలు ఎవరు? నువ్వు మర్యాద వెళ్ళవు. 10,000 నాకే, నేను వాళ్ళకి ఇచ్చి పోతాను. వాళ్ళు మొన్న కమిషన్ ఇస్తా అంటే పైకి పంపిస్తాను. మొన్న కమిషన్ ఇస్తా అంటే పైకి పంపిస్తాను. నువ్వు 10,000 షూటింగ్ అన్నా ఇప్పుడు అమ్మాయి అంటున్నావు. నువ్వు పెద్ద దొంగలా కనపడుతున్నావు. బయటికి పోను. నా ఇష్టం, నేను అడుగుతా కమిషన్. ఈ బిల్డింగ్ నాది. అమ్మాయి రూమ్ లో ఉన్న అమ్మాయి మా ఫ్రెండ్. డబ్బులు నాకేదో వచ్చిన వాళ్ళతో మాట్లాడతా. నాకు డబ్బులు ఇవ్వు. కమిషన్ ఇవ్వు. 10,000 అమ్మాయికి ఇస్తున్నావుగా. అమ్మాయికి నేను 8,000 ఇస్తా. నాకు 2,000 ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేసి పైకి పంపిస్తా. బైక్ జరగదు లేదు. పోటు ఆడకి. నాకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు ఎట్టన్నా ఒక గుద్దు గుద్ద అంటే వెళ్ళిపోతావు బయటికి. ఇప్పుడు నువ్వు ఎట్టన్నా ఒక గుద్దు గుద్ద అంటే వెళ్ళిపోతావు బయటికి. అబ్బా అయ్యా కాదు, అబ్బా కాదు, ఏమీ కాదు. నేను కొడితే వెళ్ళిపోతావు బయటికి. మర్యాద కొడతా. నేను ఎందుకు కొడతా? నువ్వు కొట్టుకోపో పైకి. మరి అందుకే పోతున్నావు. ఇప్పుడు అందుకే పోతున్నా. మరి అమ్మ నేను అందుకే పంపిను. నాకు కమిషన్ ఇస్తే పంపిస్తాను. నాకు ఇప్పుడు సరే నాకు ఒక బిర్యానీ, ఒక బీరు అవన్నీ ఇప్పించేస్తే పంపించేస్తా. ఏమీ నాకు నేను కూడా పంపను. ఆడకి వెళ్ళి లేదు నువ్వు ఎందుకు వెళ్తా? చూసాను ఎంత అవుతుందన్నా? గుద్దానికి వెళ్ళిపోతావు. ఇప్పుడుగా నేను అవుతున్నాను రా. ఇప్పుడు పైన ఏ అమ్మాయి ఉంది చెప్పు? 2-3 అమ్మాయిలు ఉన్నారు. ఏ అమ్మాయి కోసం వెళ్తాం? ఇప్పుడు షూటింగ్ అన్నావుగా. మరి పో బయటికి పో. ఈ బిల్డింగ్ లో అట్లాంటి జరగపో. వెళ్ళి బయటికి వెళ్ళు. అట్లా జరగదు. ఇప్పుడు ఫోన్ వచ్చింది వీడికి రమ్మని. ఏ గాదర సామి ఆ పక్క బిల్డింగ్ అనుకుని ఇక్కడికి వచ్చేవు. ఇది ఆ బిల్డింగ్ ఒకేలా ఉంది. ఇల్లు లొకేషన్ అయితే ముందు ఒక కలజోడు తీసేస్తే కనపడిద్ది ఏ బిల్డింగ్. మంచిదే కనపడుతుంది. అదే మంచిగా చెప్తున్నా. ఆ బిల్డింగ్ అనుకుని ఈ బిల్డింగ్ వచ్చావు. మర్యాద గడిపో. ఏ నిన్నెవడు పిలిచింది? ఇప్పుడు వెళ్తావా లేదా? అసలు నువ్వు డైర్ వేసుకుని వచ్చేది. 6 ప్యాక్ ఏ ప్యాక్ లేదా? పై నుంచి కింద మొత్తం ఒకటే. నువ్వే ఇప్పుడు ఎత్తి చూపించావు. గ్రీన్ కలర్ డ్రైవర్ జూమ్ వేసుకోండి. గ్రీన్ కలర్ డ్రైవర్ కాదు చూడు. అదే ఆ కలరే. ఏ వరకు ఉంటుంది డైరు నాకు తెలుసు. ఎంత ఎట్ట చెప్పింది చెప్పు. కాదు ఎవరికి అనిపిద్ది? నాకు ఎట్ట చెప్పాను చెప్పు. మా ఇంటి పక్కన నాకు అబ్బాయి డైరెక్ట్ ఆడేస్తాడు దండం మీద. దండం మీద. రోజు చూస్తాను నేను దండం మీద ఇట్లా ఆరేస్తాడు. డైరు అట్ట తెలుసు నాకు. అదే డైరు. ఆ డైర్ నువ్వు దింకనొచ్చావేమో మాకేం తెలుసు. పైన డైర్ ఆరేస్తాడు. అబ్బా తెగ వాడుకుంటాం మాకు తెలుసులే. ఎవరిని వాడతావో ఏం చేస్తావో తెలుసు మాకు. చెప్పు మరి. నేనంటే ఎవరు వాడుకుని ఉంటే ఎట్ట వాడేది చెప్పు పోని. నిన్నే వాడు బొచ్చు మళ్ళీ నువ్వు చెప్తున్నావు.
అందుకే నిన్ను వాడితేనట్టు అయిపోయట ఎట్టుండేవాడు వంటగా ఇట్టుండేవాడు వంట వాడేసరికి ఇట్ట అయిపోయిందంట. అమ్మాయిలందరూ నా ఇష్టం అంతే. నువ్వు వెళ్ళొద్దని నేను ఎవడు ఆపలా, నీ ఇష్టం, నీ ఎడకన్నా పో. ఇక్కడికి ఇప్పుడు ఈ పైకి వెళ్ళడానికి లేదు. పైన అమ్మాయి అట్లాంటి అమ్మాయి కాదు, పైన ఎవరు అమ్మాయిలు లేరు అయ్యా. హలో, ఇక్కడ ఈ బిల్డింగ్ కాదు, ఆ బిల్డింగ్ పో. అది బిల్డింగ్ గోల్డ్ కలర్ కాదు, అది బ్లాక్ ఏరా నాయన, అది కింద డౌన్ లో ఉండిద్ది. నువ్వు లొకేషన్ ఓపెన్ చేసి చూపి. ఆ ఫోన్ లో అసలు నెట్టే పని చేయట్లే నీ ఫోన్ లో. అసలు మా ఇంటి దగ్గర సిగ్నల్ రాదు. నీకు ఎట్ట చూపిస్తుంది నెట్? నేను హాట్స్పాట్ ఆన్ చేసుకున్నా. ఎవడు దాని చేసుకున్నా హాట్స్పాట్? ఆడ ఆన్ చేస్తే ఆడే వచ్చిద్దిరా, ఎడకెందుకు వచ్చింది? ఎడకెందుకు వచ్చింది? ఎల్లు నుంచి జరగను. సరే, నాకు కమిషన్ ఇచ్చే 2000 ఇచ్చి వెళ్ళిపోతా. నువ్వు మరి ఎందుకు పంపించాలి పైకి? నాకు ఇంకొకటి ఉంది బయట. నాకు కూడా ఇంకోటి ఉన్నాడు బయట. నాకు టైం ఉంది, నువ్వు మూసుకొని బయటికి పో. సరే, నాకు కమిషన్ ఇస్తే నేను ఆగపోతే గోడ పెట్టుకోవచ్చు. గోడకి అది వాడి బొక్కలు ఉన్నాయి. నువ్వే కమ్మల్ని ఆగలేకపోతున్నాను అది దాన్ని. ఇప్పుడు ఎటు నుంచి పోతావా లేకపోతే ఎట్లా చేస్తావా? లేకపోతే అమ్మాయిలు పెట్టేవాళ్ళకి కనపడుతున్నావు నాకు. నువ్వు నాకు 2000 కొట్టరా ముందర, నేను పంపిస్తా. లేదా పంపిను మరి నేను ఎందుకు పంపించాలి? ఇది నా మెట్లు. కారంటే ఇక్కడి నుంచి ఆ పైకి దూక్కో. అమ్మాయి ఫోన్ చేసి నేను రమ్మంటుందా? స్పీకర్ పెట్టు. హలో ఎంత? నేను హలో స్పీకర్ పెట్టరా? ఎంత తలకాయ తింటుంది. నేను తింటా కానీ తలకాయ స్పీకర్ పెట్టు. అప్పుడు నేను నమ్ముతా, అప్పుడు పంపిస్తా పైకి. కమిషన్ కావాలని అడుగుతుంది, వచ్చి మాట్లాడుకో. కిందికి వచ్చి 2000 అప్పుడు పంపిస్తా. 2000 పంపిస్తా. రాదు పంపిను. మీరు ఏమన్నా బ్రోకరా? బ్రోకర్నే. డబ్బులు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 2000 రా నువ్వు ముందల. 2000 ఇస్తే అప్పుడు బ్రోకర్ ఏందో చెప్తా. డబ్బులు నాకు బ్రోకర్ డబ్బులు ఫస్ట్ నాకు 2000 ఇస్తా. నువ్వు ఇట్లా కాల్ చేస్తావు, రాయి పెట్టి దించారు ఎత్తి మీద. ఇంకొక అమ్మాయిని సెట్ చేయి. ముందు ఈ అమ్మాయి డబ్బులు నాకు 2000, నీకు ఇద్దరు అమ్మాయిని సెట్ చేస్తా. ఈ అమ్మాయి డబ్బులు ఇస్తా, ఇంకొక అమ్మాయిని సెట్ చేయి. ఆల్రెడీ ఒక అమ్మాయిని సెట్ చేయనా? సెట్ చేయనా? నల్లగున్న పర్లేదా? తెల్లగా నల్ల నల్లగున్న పర్లేదా? తెల్లగా నల్ల అదే నీ మొగాలు నల్లగుండే వాళ్ళు ఎక్కువరా, తెల్లగుండే వాళ్ళు రారు. యాడ ప్రిన్స్ మహేష్ బాబు నువ్వు. మరి జూనియర్ మహేష్ బాబు నీ ఆ మోహ అసలు. అరే మహేష్ బాబుకి ఇదిగో ఏడికే వస్తావు నువ్వు సంఖలోకి. సంఖలో ఇప్పుడు ఏ పని అయినా కూడా నేను పంపను. నాకు కమిషన్ ఇస్తే పంపిస్తా. అయినా ఈ బిల్డింగ్ కాదని చెప్పే మర్యాద గడుపు. ఎందుకు ఫోన్ చేసింది అమ్మాయి? ఏమో అది గోల ఎక్కడ వచ్చి పెట్టమంటుంది ఎవడు తెలుసు. సెకండ్ ఫ్లోర్ ఇదైతే ఇది కాదు, పో మర్యాద. నాయన ఫోన్ వస్తుంది. అయ్యో అది చూడు, ఎందుకు పాట వస్తుంది. ఎత్తు. హలో, ఊర్రా స్పీకర్ పెట్టరా. రాదు, ఎవతి రాదు. ఇక్కడ ఎవతి లేదు. బయటికి దెంగు నువ్వు మర్యాదగా. వెళ్తావా లేదు ఇప్పుడు? అసలు ఆడోళ్ళలాగా నేను పని చేసుకుంటా. నా ఇష్టం, నేను వేసుకుంటా. నా ఇష్టం, నేను పంపిను పైకి. ముందు ఫోన్ చేసి జోలు పెట్టుకో. పైకి రాదు, పైకి పంపిను. అవును. ఏంది బ్రోకర్ పని చేస్తారా మీరేమన్నా? అవును. పైకి నువ్వు పంపించడానికి అసలు నీకు పని పాట లేదంటరా. పెద్దలు ఇంట్లో పెంచేది ఇందుకేనా? అమ్మాయిల దగ్గర 10,000 ఇచ్చి నా ఇష్టం అడుగుతా. మా ఇంట్లో వాళ్ళు ఏం చేసినా నన్ను ఏమనరు. మా ఇష్టం. మా ఇంట్లో నీ ఏజ్ అంత అసలు. నాకు 10,000కి అమ్మాయికి వస్తున్నావా నువ్వు? అసలు 10,000 తీసుకుంటారు అమ్మాయిలు. 2000 అంటే తీసుకునేది బయట 10,000 బుక్ చేసుకున్నా. ఇక్కడ అమ్మాయి లేదు, అర్థమైందా? మర్యాద మూసుకొని బయటికి పో. నువ్వు పోతే నేను ఏందమ్మా ఎవరిని దున్నుతా? ఎక్కడ లేరు దున్నడానికి. బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ దున్నుకొని బిల్డింగ్ అంతా పడవలు ఇంకొని మళ్ళీ కట్టు కావాలంటే. అందరు నిన్నే చూస్తారంటే ఎన్ని నుంచి వెళ్ళి లేకపోతే గోల్ చేసి పరువు తీసేస్తా. నా ఇష్టం. ఎట్ట అవుతావు? ఎల్లు బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళు. పైకి వెళ్ళని నేను ఎలా? నేను నా మెట్లు, నేను రోజు ఆడుకునేది ఇక్కడే మెట్లు. మర్యాద బయటికి పో. వెళ్తావు లేదా? సరే, నాకు 500 ఇచ్చే పంపిస్తా.
సరే పద. రూమ్ కాడ ఉండి మళ్ళీ వెయిట్ చేయాలి వాళ్ళు. నువ్వు మరి వెయిట్ చేస్తా మరి. బయట నుంచి సరే ఎంకరేజ్మెంట్ ఇస్తా మరి. నా కళ్ళ ముందు చేసుకోవాలి అంతే మరి. అట్ట కుదరదు. నా కళ్ళ ముందు నాకు పర్లేదు. ఇప్పుడు ఆడ ముందు నా చాకలెట్ కొని పద. అయిపోయి నాకు ఎవడు కొని ఇప్పుడే కొని. అదే డోర్లు కొడతా లోన పోయినప్పుడు. నువ్వు లోన పోతే డోర్లు దెబ్బ పగలి. ఇప్పుడు నా చాకలెట్ ఇప్పితే చూస్తా, లేకపోతే డోర్లు పగలగొడతా. కాదు నువ్వు పైకి వెళ్ళి నాకు బట్టలు తీసి పక్కన పెడతావు. ఆ బట్టలు దింకొని పోతా. అప్పుడు ఏ బట్టలు మీద వస్తావు బయటికి? అవి కూడా తీసుకుని పోతా. వస్తే ఎవరంటాడా? అదేనా నువ్వు మధ్యాహ్నం చాకలెట్ కొని పంపిస్తా పైకి. నాకు లేదు. నేను కూడా ఏమీ లేకోకుండా వెళ్ళలేను. కూడా నువ్వు నన్ను వాదన చేసి మాకు చాకలెట్ ఇప్పిస్తావా బయట తింటావా? ఆంటీలకే ఎక్స్పీరియన్స్ అంటే ఆంటీ దగ్గరికి వెళ్ళి రాపో. ఫస్ట్ అమ్మాయి దగ్గర చేసిన తర్వాత ఆంటీ పోయి చెప్తే సరే. ఇప్పుడు ఏంది నా చాకలెట్ ఇప్పిస్తావా లేదా? చాకలెట్ నీకెందుకు ఇప్పాను? సరే ఎంకరేజ్మెంట్ చేస్తా. చప్పట్లు కొడతా. చప్పట్ల ఏమని కొడతా? చప్పట్లు అదే నేను చేస్తున్నా కొడతా. అట్లా కొడతా. అట్లా కొడతా. అర్థమైందా? సరేలే కానీ పైన నిజంగా అమ్మాయి ఉందా? సరేలే పో మరి. ఇదంతా ప్రాంక్. ప్రాంక్ అంటే అది ఇప్పుడు నేను అదే ప్రాంక్. ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడావుగా, అదే నువ్వు పైకి వెళ్ళి ఇప్పుడు అంత లేదు. ఇది ప్రాంక్ అయిపోయింది. ఇప్పుడు నాకు అవసరం లేదు. పోరా బాబా, నేను ప్రాంక్ ఎవరు జరుగుతారని చెప్పి ఏడు కూర్చుంటే నువ్వు ఈ ప్రాంక్ అవసరం లేదు. బాయ్ వెళ్ళిపో. బాయ్.